మణిబాబు సార్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు నా పాదాభివందనలు. ఇక్కడికి వచ్చిన లక్షలాధికులకు కోటేశ్వరులకు అందరికీ నా నమస్కారములు. నా పేరు పల్నాడి వెంకటేశ్వర రెడ్డి. మాది ఒంగోలు జిల్లా, కందుకూరు అవతల అగ్రహారం మాది. నేను 20 సంవత్సరాల నుంచి పత్లేష్ వ్యాపారం చేస్తూ బ్రహ్మాండం చేశాను. కానీ 2-3 సంవత్సరాల నుంచి కొంచెం అప్పులు ఆగిపోయి కొంచెం ప్రాబ్లంలో ఉండి ఉన్నాను కొంచెము. కానీ వ్యాపారం చేస్తాను అనగా కొంచెం స్ట్రైట్గా చేస్తున్నా బాధల్లో. కానీ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మొన్న మా దగ్గర వారం రోజులు మా ఇంటికి వచ్చాడు. ఏదో పురుగు ముందు డబ్బా కావాలని వచ్చి చెప్పాడు. విషయం ఏంటంటే, మణిబాబు సారు ఈ రకంగా వీడియోలు ఉన్నాయి, వీడియోలు పెడతా అని చెప్పి నాకు వీడియోలు పెట్టి నాకు చూపించాడు. చూస్తే ఆ వారం రోజుల నుంచి ఆ వీడియోలు ఫాలో అవుతూ తెల్లారుజామున 3 గంటలకు ఫోన్ చేస్తారు అబ్బాయి. ఫోన్ చేసి చూడమంటాడు, నేను లేపుతాడు. లేపు చూస్తూ ఉన్నాను. సరే ఇవాళ క్లాస్ అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడు. కానీ ఆ అబ్బాయి ముగ్గురు కలిసి వచ్చాము. మేము ముగ్గురు అక్కడి నుంచి ముగ్గురు జేబులు 1000 రూపాయలు వేసుకొని వచ్చాను నేను వాస్తవంగా. అంటే వాకేం తెలియదు. ఆ అబ్బాయి ఏం చెప్పాడు, ఇప్పుడు మన ఊరకు మీటింగ్ ఊరకు పోయేదేను అని అన్నాడు. అందుకని నాకు తెలియక మేము ఊరకు 1000 రూపాయలు జేబులు వేసుకుని వచ్చి వేసుకుని ఎడ చేయాలని నేను ఆలోచిస్తా. ఎన్నికి పోయి ఇలా పోదామంటారు, మనకా డబ్బులు పని వెళ్ళిపోదామంటారు మా వాళ్ళు ఇద్దరు, కొరవాళ్ళు ఇద్దరు. పోతే ఎట్ట ఇంత దూరం వచ్చేసి సార్ మీటింగ్ కూడా పోతే ఎట్ట అని చెప్పి నాకు నచ్చలా. నేను చూసా ఏది సెల్లు ఇక్కడ రావట్లేగా, సెల్లు డబ్బులు నేను చూద్దామంటే ఎవరైనా కొట్టినరేమని కిందకు పోయి అదేదో వైఫై ఆన్ చేయమంటే ఆన్ చేసుకొచ్చి పైకి వచ్చాము. పైకి వచ్చి చూసా. అంటే నిన్న 32,639 రూపాయలు హౌసింగ్ లోను మన బ్యాంకులో నిన్న 5వ తారీఖు కట్ అవ్వాలా. వేసి పెట్టే మళ్ళీ చెక్ కట్ అవ్వకపోతే మళ్ళీ పెనాల్టీ పడద్దని. అవి ఇప్పుడు వచ్చి చూశాక ఆ 34,639 రూపాయలు ఉన్నాయి నా అకౌంట్లో. వాళ్ళు కట్ చేయాలని నేను ఎందుకోను మరి, దీనికోసం వాళ్ళు కట్ చేయాల. ప్రతి నెల 5వ తారీఖు కట్ అయ్యేది, కానీ ఈసారి కట్టు కాలేదు. నేను కూడా వాళ్ళు పోతాను ఇంటికి పోతారమ్మంటున్నారు. అబ్బాయి పోతే ఎట్లా కాదు, 8 పైసలు కడదామనుకొని ఇంకొంచెం మళ్ళీ ఆన్ చేసి చూస్తే ఒక 50,000 అకౌంట్లో పడి ఉన్నాయి. 50,000 అకౌంట్లో పడి ఉన్నాయి. ఇప్పుడే ఆ 50,000 పేరు ఎవరు తెలియదు నాకు. బాకీలు రావాల్సినవి కొట్టి ఉంటారు కానీ పేరు చెప్పలా. అవును సార్, అదే చెప్తున్నా సార్. అకౌంట్లో పడాయి అని చూస్తామని చూస్తే అప్పటికి 50, 38, 32, 62,000 ఉన్నాయి అకౌంట్లో. 62,000 ఉన్నాయి. అట్లా ఇబ్బంది లేదు, ఎవరో కొట్టిరు మన బాకీలు వాళ్ళే కదా కొట్టి ఉంటారులే అని. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంకా 30,000 పడాయి. మళ్ళీ ఇప్పుడు పడి ఉన్నాయి. మళ్ళీ అవన్నీ పోను కూడా ఇప్పుడు అకౌంట్లో 98,000 అకౌంట్లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అబ్బా అసలు ఇదేందే విచిత్రం కూడా నాకు. అసలు ఎన్నికి పోదామని అంటుంటే ఇల్లు నేను వద్దని లాక్కొచ్చాను. నేను పోవడం లేదని చెప్పి ఆపి అరగంట సేపు ఆపి ఇది చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది సార్. మనకు బాగా చెప్పాడు మీటింగు. ఈమె ఫాలో అవుతున్నాను, వారం నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఆ అబ్బాయి చెప్పిన కొన్ని సమస్యల వల్ల ఉండే కాదు, సమస్య తీరుగా అని చెప్పేసి మేము చేసుకుంటున్నాము. ఈ రోజు నాకు అర్థమైంది, నాకు అనుకోకుండా నాకు సంఘటన జరిగింది. కాబట్టి మణిబాబు సార్ గారికి మీరే కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదమ్మని నిలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. క్లాస్ కోసం వచ్చాను. ఇంత దూరం వచ్చింది క్లాస్ కోసం. మీ దాదాపు 200 కిలోమీటర్స్ వచ్చాం. 1000 రూపాయలు జేబులు వేసుకుని వచ్చాం కదా, చెప్పాం కదా. అందుకని సార్ మేము ఇందాక విశ్వనాథ్ బాబు గారి క్లాస్కి నేను ఎలా వచ్చాను అది ఒక్కటే నేను మిస్ అయ్యా. మళ్ళీ అంటుంది, ఏరా నేను డబ్బులు ఇస్తే నువ్వు చెప్పవేంటిరా అంటుంది. అయితే నేను ఈ క్లాస్కి డబ్బులు రావాలా, విశ్వనాథ్ బాబు గారే నాకు డబ్బులు ఇవ్వాలా, విశ్వమే నాకు డబ్బులు ఇవ్వాలా అని అడిగా. అయితే మా తమ్ముడు గారు, అన్న మనకు ఒక గేదె కావాలి, మంచి గేదె చూడు అన్న అన్నాడు. వచ్చే చూస్తానన్న. వెంకటకృష్ణ గేదె ఉందా అంటే, సీన్ గారు గేదె ఉందా అన్నాడు. తరిపి గేదె కావాలంటే తరిపి గేదె ఉందని చెప్పిండు. అయితే 55,000 చెప్తాను నా గేదె కావాలంటే వచ్చే అన్నాడు. మేము వెళ్ళేవారికి పాలు తీద్దామని వెళ్తే కల్లూరులో ఉన్నాను అబద్ధం చెప్పిండు. ఏదో చెప్పి బేరగాళ్ళు వచ్చారు, 53,000కి అడిగారు, తక్కువేనంటాడు. తీసుకో గేదె వచ్చేసింది మాకు, 50,000కి అన్న. రాజు సీన్ గారు 55కి తక్కువ రాదు గేదె, ఇది 10 లీటర్ల పాలు ఇస్తుంది, పెండకపోతే 500తో భజంతో తోకెళ్ళి నీవు పాలు తీసుకొని చూసుకో, వారం తర్వాత డబ్బులు ఇచ్చుకో అంటాడు. 500 జేబులో ఉంచి అట్లే అంటాడు. అది కాదు బాగోదు, 30,000 ఇచ్చేయి, నాకు 24,000 రూపాయలు నాకు ఇచ్చేసినా, నేను నాకు అవసరం ఉందని చెప్పా. 30,000 ఎత్తడో, నువ్వు వెళ్ళి తోలకొచ్చుకో గేదెని ఇచ్చేసిరా అని చెప్పిన.
ఆ 30,000 రూపాయలు ఇచ్చిండు, మిగతా డబ్బులు 24,000 రూపాయలు నాకు ఇచ్చిండు. ఆ 24,000 రూపాయలు బాబు గారు ఏం చెబుతున్నారు, మీ కూర్చొని చోటుకే డబ్బులు వస్తాయి, కూర్చొని చోటుకే డబ్బులు వస్తాయి, సులువైన మార్గం చెబుతున్నారు. నేను కూర్చొని చోటుకి నాకు 24,000 రూపాయలు ఇచ్చినందుకు మా తమ్ముడికి, ఆ గేదెకి, వెంకటకృష్ణకి, బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పా. ఆ డబ్బులు తీసుకొని డబ్బులు కావాలి అని చెప్పిన, ఎలాగైనా నాకు వస్తాయని చెబుతున్నారు. మా మిస్సెస్ అంటుంది, మన డబ్బులు లేవు మనం ఎట్టబోవాలంటే, భయపడిపోకు, డబ్బులు వస్తాయి ఎలాగైనా కూర్చుంటే వస్తాయి అని చెప్తున్నారు. మనం 2 నెలల 15 రోజుల నుంచి అదే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. డబ్బు సంపద రాస్తానా జీవితంలో మొత్తం నా జీవితంలో మొత్తం నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయని రాసిన, ఐశ్వర్యం ఉందని రాసిన, ఇన్ని పేపర్లు రాసిన, ఎల్లో పేపర్లు కట్టలు రాసుకుంటా ఆడ పెట్టుకుంటా వస్తాను. నాకు అన్నదే తగ్గిపోయింది, నా డబ్బులు వస్తున్నాయి, జ్వరాలు తగ్గిపోయినాయి, కోతులు రావట్లేదు, ఈ డబ్బులు రావట్లేదు ఏంటని ఇందా చెప్పలేదు, చెప్పరా అంటుంది. ఆ అబ్బాయికి 2,000 ఇచ్చిన, ఇంకా ఉన్నాయి. మా బాబాయ్ గారు చనిపోయారు, మేము ఎట్లా రావాలి గురువు గారు అంటే, దీనికి అలాంటిది ఏం లేదు వచ్చి అన్నారు. షేవింగ్ లేదు ఏం లేదు ఎట్లా అనుకొని బెరబెరకినే వచ్చి, అయినా కానీ నాకేమీ లేదు, హ్యాపీగా సంతోషంగా ఉన్నా. యాడికి వెళ్తాను మా అన్నయ్య అనుకుంటున్నారు, ఎవరు నేను యాడికి వెళ్ళింది తెలియకుండా ఉండాలని ఇంటి దగ్గర అనుకున్నా. 10వ తారీఖు మా బాబాయ్ పెద్ద కర్మ ఉంది, మా బాబాయ్ అయినా కానీ తెలియకుండా వచ్చిన అందరిలో ఉన్న యాడుంది అంటుకుంటే వస్తుందా, బస్సులో వస్తుందా, ఎక్కితే ఎవరికి తెలియదులే మనకు అంటుంది. బాబు గారిని అడిగా, వచ్చాయి ఏం కాదన్నారు. మేము 3 వచ్చేసినాం, ఇంకొక అత వస్తుండే ఆగిపోయింది. హ్యాపీగా సంతోషంగా ఉంది. నాకు డబ్బులు కూర్చుంటేనే వచ్చినాయి, డబ్బులు సులువైన మార్గంలో ఇంకా రావాలి, కోట్లకు అధిపతిని కావాలి నేను. మీరందరూ కూడా అలా కావాలి, మళ్ళీ హ్యాపీగా సంతోషం. ఎక్కడ క్లాసు బాబు గారి క్లాసు ఉన్నాయి, వస్తానే ఉంటా, డబ్బు వస్తానే ఉంటుంది, నదీ ప్రవాహం లాగా నా దగ్గర దూసుకొని వస్తుంది. డబ్బును ఎంత ఉన్నా నేను హ్యాండిల్ చేయగలుగుతా, ఖర్చు పెట్టగలుగుతా, ఎంత వచ్చినా నేను ఇవ్వగలదా, నేను సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంత వచ్చినా కానీ ఖర్చు పెడతా ఉంటా. ఉన్న దాంట్లో నేను శుక్రవారం రోజు 1000 రూపాయలు ఇచ్చేసుకుంటూ వచ్చిన, ఆయన దగ్గర లేకపోయినా ఉన్న పర్సులో చేసుకుంటూ వచ్చిన, ఆయన వచ్చేసి నీ క్లాసుకి డబ్బులు, ఎలాగైనా సులువైన మార్గంలో కూర్చుంటే వచ్చిన ఈ డబ్బులు. థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడ వేచేసిన అదృష్టవంతులు, కోటీశ్వరులు, ధనవంతులు, మీరు కోట్లకే కోట్లాధిపతి అవుతారు. 600 కోట్లు సంపాదిస్తారు. మీరు 600 కోట్లు సంపాదిస్తారు. గ్యారెంటీ నేను చెప్తున్నా, సరిగే లేదు సార్. నాకైతే చదువు లేదు, నేను చదివి 3-4 70 లక్షల రూపాయల బిజినెస్ నాది, పరదాల వ్యాపారం చేస్తాను నేను. నా బిజినెస్ నీటి నుంచి కొంచెం డల్ అయిపోయింది. వేరే వాళ్ళు, మా భార్య వాళ్ళ మేనమా వాళ్ళు ఏదో నాకు చేతబడి చేయించారని, అదే చేయించారని మా భార్య వాళ్ళ మీద డౌట్ పడి అందరికి చెప్పేసింది. నేను ఏ డౌట్ పట్టించుకోలేదు. పిచ్చిదానా, వాళ్ళు చేతబడి కదా, వాళ్ళు ఏం మనకి చేయలేరు, వాళ్ళు చేతబడి చేశారు, మన మీద వాళ్ళ కన్నుబడిందని ఇవన్నీ లేదమ్మా అన్న. కానీ వాళ్ళు ఏడ్చారు నా మీద. ఎందుకంటే ఈశ్వరం తండ్రి ప్రతి ఒక్క గుడికి కనెక్ట్ అయి ఉంటాడు. ఆ తండ్రి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయి ఉంటాడు. ఇవాళ మనం ప్రతి ఒక్క బీద సాదా కోటీశ్వరుడు ధనవంతుడు అందరికీ కనెక్ట్ అయి ఉంటాడు ఆ తండ్రి. ఆ తండ్రిని ఎవరైతే గుర్తించుకుంటారో, ఆ సార్ చెప్పినట్టు పూర్వంలాగా కనెక్ట్ అయిన వాళ్ళకి ఆ తండ్రి ఎప్పుడు ఎల్లవెల్లగా చేసుకుంటూ ఉంటాడు. కనెక్ట్ కాని వాళ్ళకి ఒక సామాన్యమాయగా తీసుకెళ్తూ ఉంటాడు. అలాగా నేను సరేని వాళ్ళని అయిపోయిన తర్వాత నేను ఇక లాభం లేదని నేను టెన్షన్ పెట్టుకొని ఇంట్లో పడుకుంటా బయటికి రావట్లా. సార్ది వీడియోలు వచ్చినాయి, వీడియోలు తీస్తుంటే అన్నీ వస్తుంటే నాకు డౌట్ వచ్చింది, ఏంది. సరే సార్ ఫోన్ చేశా, సంగతి సార్ అన్న అంటే, నువ్వు ఇబ్బంది లేదమ్మా, వస్తే రాయట్లేదు అంటే, అయితే సరే ఏ ఊరు దగ్గర మా చీరాల సార్ అన్న, విజయవాడ మాకు దగ్గరే సార్ అన్న. సరే విజయవాడ వచ్చేసాను నేను. విజయవాడ ఇంకా 5వ నెల 5వ తారీఖు సార్ పెట్టింది. 5వ తారీఖు నేను విజయవాడ రాకముందే నేను సెల్లో చూసే, నేను 4 రోజుల్లో 10 లక్షల రూపాయలు ఎలాగైనా సులభ మార్గంగా నా దగ్గర రావాలి ఇష్టమా అని అన్నాను. మీరు ఏమని అనుకుంటే సత్యంగా నేను చెప్తాను. మన పోయిన 28వ నెలలో జూన్లో కూడా సార్కి చెప్పాను. నేను ధ్యానంలో కూర్చుంటే పైన ఒక మెరుపు తీగలాగా వచ్చి నాకు ఇక్కడ గుద్దేసేది, చిమ్ములు లాగేసేది, కళ్ళంటి నీళ్ళు వచ్చేసేది, అసలు మామూలు కాదు. నేను ధ్యానం లెగుస్తుంటే నన్ను లేవద్దని చెప్పేది. నేను అంతకుముందు 7ంటికి లేచేవాడిని. అలాంటిది సార్ చెప్పినట్టు 3 గంటల 45 నిమిషాలు సార్ అలారం పెట్టమని కదా, కొన్నాళ్ళు అలారం పెట్టా. ఇప్పుడు అలారం కూడా అవసరం లేదు, నువ్వు లేవురా అని ఇటు తడుతుంది, తడుతుంది. సరే ఇంక సార్ ద్వారాగా ఇది చేసుకుంటా లైన్ చేసి బ్రహ్మాండంగా వచ్చా. నేను ఏదైనా ఒకటి నాకు తెలిసిన మా ఫ్రెండ్షిప్ మొత్తానికి అందరికీ చెప్తున్నా, రే ఇది జరుగుతుంది ఇంత సంగతి మీరు చేయండి. కానీ ఒకరిని దూషించకూడదు, ఒకరిని తిట్టకూడదు, ఒకరి మీద ఈర్ష్యపడకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు, ప్రకృతి కూడా బాధ పెట్టకూడదు. ఏదైనా మన అనుసంధానం బాగుంటే ఆ ఇష్టం తండ్రి మనకు కనెక్ట్ అవుతాడు. సూర్యుడికి అప్పబడి ఉంటాడు ఆ తండ్రి ఎప్పటికైనా.
ఆ సార్ వాళ్ళ భార్యకి కొంచెం క్యాన్సర్ లక్షణాలు అవపడ్డాయని హైదరాబాద్ తీసుకెళ్ళారు. మీరు నిజంగా సత్యం అనుకోండి 100% గుండె మీద చేయబెట్టుకుని చెప్తున్నా. అద్దం ముందులు మెడ మీదులు ధ్యానంలో నేను వాళ్ళ భార్య ఎటువంటి రోగం లేకుండా సుమారంగా బ్రహ్మాండంగా ఆనంద సంతోషంతో ఇంటికి తిరిగి రావాలని నేను అనుకొని ఆయనకి చెప్పుకుంటా ఉంటుంటే ఆయన ఏమనుకున్నాడేమో నాకు ఫోన్ చేసి 20 రోజుల తర్వాత, సార్ మా భార్యకి తీసుకెళ్ళొచ్చు ఏదో అది ఇది క్యాన్సర్ అది అన్నారు తర్వాత సార్, తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే ఏం లేదన్నారు సార్. ఆయన ఇప్పుడు నన్ను సార్ అంటాడు, నేను ఆయన సేట్ అంట, ఆయన నన్ను సార్ అంటాడు. లేదు సార్ నన్ను సార్ అని బాగు అని అంటుంటే, లేదు నువ్వు ఏమన్నావు ఏమో నాకు తెలియదు, నువ్వు భలే చేసావు అన్నాడు. నేను మొన్న మధ్యలో ఆయనకు ఒక 5,50,000 క్యాష్ వేసా. ఈ మధ్య మళ్ళీ వీళ్ళు సాయిబులు అందరూ అతను కొంచెం తేడా చేశారు, ఒక 2 బళ్ళు ఆయనకి ఇచ్చారు. నాకు తెలిసింది, నాకు ఇబ్బంది ఏం లేదు, అతనే పంపిస్తాడు. నా డబ్బులు ఆడిపోతే తింటే 5,50,000 నా ఇష్టం నాకు ఇస్తాడు. 5 కాదు 5 కోట్లు నాకు ఇస్తాడు, ఇబ్బంది నాకేమన్నా. ఇప్పుడు మన క్లాస్కి వచ్చాము, ఇందాక భోజనం చేసి బయటకు వచ్చినాక ఫోన్ చేసి, సార్ మీకు 2 బళ్ళు బుక్ అయిపోయినాయి, ఎల్లుండి బండి ఎత్తుకున్నా అన్నాడు. ఒక్కో బండి 5,50,000. అట్లాగా నాకు మెరాకిల్ బ్రహ్మాండం జరిగిందండి. నా లైఫ్ చాలా సూపర్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఇక్కడ భోజనం పెట్టించిన అందరికీ చాలా చాలా కోటి కృతజ్ఞతలు. ఇక్కడ వేసేసిన ధనవంతులు అదృష్టం అందరి కోటి లైట్కి అన్ని నమ్మకం ఇసు. నేను ఇది చేయడానికి సార్ బీటోటి పెట్టడానికి ఆవు తీసామన్నారు కదా, ఒక ఆవును పంపించాను డబ్బులు అని చెప్పట్లే ఆయన. సరే ఇచ్చాడు, సరే నేను డబ్బులు ఇవ్వబోతుంటే ఇద్దూలే అన్నాడు. కానీ సత్యంగా నేను చెప్తున్నా, నా ఆవు వచ్చి నా పిల్లోడు ఇంతే ఉన్నాడు. ఆవు మా పిల్లోడి దగ్గర పోయంటే ఆవు పడవని కూడా పడవదు, అన్ని ఆవులు పొడుస్తాయి. కానీ దాని పేరు మా వాడు శుక్రవారం తెచ్చాను లక్ష్మి అని పేరు పెట్టాడు. మీరు సత్యం అనుకో ఏమనుకో, నా ఆవుకి ఈరోజు నేను బీటోటి పెట్టానంటే రేపు సాయంత్రం కల్లా ఏదో బేరం చూపించింది కన్ఫామ్. అది అంత నమ్మకం గురి మీద ఉన్నాను. నేను కోట్లు సంపాదిస్తున్నాను. నా కళ్ళలో కూడా సార్ వచ్చాడు. నేను కింద గోడెం పైన ఇల్లు కట్టబోతున్నాను. సార్ మా ఊళ్ళో సెంటర్లో దిగాడు. సార్ ఫుల్ దండేసి ఆ కెమెరా ఫోటో బ్యాండ్ మేళాలతో తీసుకెళ్తున్నా. మా ఊరు వాళ్ళందరూ ఏంద్రా వీడి పరిస్థితి అన్నారు. ఊరు మొత్తం సోదరులే, మొత్తం అమెరికా పోయి ఉన్నారు కుర్రోళ్ళు. వీడు ఎవ్వరం ఏంద్రా అంటున్నారు ఊళ్ళో. నాకు అట్ట వచ్చింది సార్ది. నేను అనుకున్నా విమానంలో వెళ్ళాలనుకున్నా, విమానంలో కూడా పోయి వచ్చాను నేను కల్లోకి. అది అన్ని సార్లు పోయి. అందరికీ చాలా చాలా కోటి కృతజ్ఞతలు. మీరందరూ చాలా సంతోషంగా ఆనందంగా పోండి, నమ్మకంతో ఉండండి, ఇబ్బంది లేదు. ఆ సుశక్తి తండ్రి మీకు ఎలాగైనా ఇస్తాడు, మీకు భయమే లేదు. ఓకేనా అందరికీ? ఓకే. ఇక్కడ ఉన్న అందరికీ కృతజ్ఞతలు. ఈ లైట్లకి, ఈ స్వర్ణ ప్యాలెస్కి, మైకులకి నాతో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. మణిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను మామూలుగా వీడియోలు చూస్తూ ఉంటాను. ఇక ఎందుకో ఈ వీడియో చూశాను, ఇది ఎంతవరకు నమ్మచ్చు అనేది నాకు డౌట్ పడింది. నమ్మితేనే ఇవి చూడండి, నమ్మకపోతే అటు జోలు బాగొద్దు అన్నాడు. సరే ఏమైంది, నమ్మితే ఏమైంది, మనం డబ్బు పెట్టుబడి పెడతలేదు, డబ్బులు ఏమీ చేయట్లేదు కదా, ఒకసారి నమ్ముదాం. చాలా వాటిల్లో డబ్బులు పెడుతున్నాం, చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు, అవన్నీ చూస్తున్నాం. కానీ ఒకసారి నమ్మితే ఏమైంది. దీంట్లో నాకు ఒక నచ్చిన పాయింట్ ఏంటంటే, తెల్లారుజాము లేచి జ్ఞానం చేయమన్నాడు. ఆ జ్ఞానం అనేది విశ్వంతో కూడింది, అది భగవంతుడితో కూడింది. మనం పూర్వీకులు చాలామంది జ్ఞానం చేస్తే అది చాలా మంచిది, ఆరోగ్యానికి అది అనుకున్నారు. అప్పటి నుంచి నేను జ్ఞానం చేయటం మొదలుపెట్టాను. ఏది తెల్లవారుజాము 3:30కి అలారం పెట్టుకొని మామూలుగా జ్ఞానం చేస్తూ ఉండాలి. నాకు అదే అలవాటు అయిపోయింది. ఒక 20 రోజులు, ఒక నెల చేశాను. మధ్యలో మా బాబు వచ్చాడు అమెరికా నుంచి. ఇక వాళ్ళు అటు ఇటు తిరగటం వలన ఈ 10 రోజులు గ్యాప్ వచ్చేసింది. మా అమ్మాయి కూడా అమెరికానే ఉంటుంది. కానీ నాకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనకి వాళ్ళు సంపాదించుకుంటారు, మనకి సరిపోతాయి. కానీ మనం ఎందుకు డబ్బులు ఇన్ని కోట్లు ఎందుకు సంపాదించుకోకూడదు? సరిపోయినా సరే సంపాదిస్తే మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ మనం దానం చేయాలి. దానం చేయడానికి ఒక సృష్టికర్త అనేది ఉండాలి. అది మన రూపంలో కావచ్చు కదా. ఇప్పుడు మన డబ్బులు లేనప్పుడు దానం చేయలేము, డబ్బులు వచ్చినప్పుడు దానం చేస్తాం. కాబట్టి డబ్బులు సంపాదిస్తేనే దానం చేయగలుగుతాం అనేది నేను నేర్చుకున్న పాఠంలో నాకు అట్లా అనిపించేసేసి నేను ఎంతైనా సంపాదించాలి దాంట్లో ఎంతో కొంత దానం చేయాలి అనేది మనసులో కంపలించుకుని ఏంది. అందుకని ఈ క్లాస్కి వచ్చాను. ఈశ్వానికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ధనవంతులు తెలివైన వారికి
నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా గురువు, మనందరి గురువు, మహా అద్భుతమైన శక్తి డాక్టర్ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నా గురువు గారి పేరు ముందు. డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి నా యొక్క శతకోటి పాదాది వందనములు. అమ్మ భూదేవి మాత కృతజ్ఞతలు. మరి పొండిగాడు ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. ఇన్ని రోజుల నుంచి అన్ని టెస్టింగ్లు చూస్తున్నాడు. ఆడే పొండిగాడు ఇప్పుడు నేనే పొండిగాడు ఎస్. ఇప్పుడే పొండిగాడు ఎంటర్ అయ్యాడు. స్టార్ట్ అయ్యింది యాక్షన్. ఇప్పుడు దాకా అన్ని కష్టాలుగా ఏదైతే ఉంటుందో అన్నీ మెరాకిల్సే, కష్టమైన మెరాకిల్స్ మొత్తం అనుభవించాను. బట్ పొండిగాడు ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. నాకు తెలుస్తుంది ఇప్పుడే, గురువు గారు చెప్పేశారు. కాబట్టి నాకేదో మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని నాకు ఇస్తుంది విశ్వం. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కోటీశ్వర్లే. మన శివ చెప్పినట్టుగా 600 కోట్లు కాదు, 6,000 కోట్లు కూడా వెళ్ళిపోతారు అందరూ. అది మాత్రం గ్యారెంటీ. మరి ప్రతిసారి ఎంతోమంది ఎక్కడి నుంచో వస్తున్నారు క్లాస్కి. విజయవాడ టౌన్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది వస్తే తెలీదు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా డబ్బు పిచ్చి పడితేనే వస్తారు. మరి డబ్బు పిచ్చి పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? టానిక్ లాంటి ఎనర్జీని తీసుకోవాలా. ఆ టానిక్ ఏంటో తెలుసా? క్లాసే. ఎవరైతే క్లాస్కి వస్తారో టానిక్ తీసుకుంటారు, వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. మరి క్లాస్కి రాకుండా కొంత ఎనర్జీని తీసుకుంటున్నారు అన్నమాట. అంటే ఊరికే శాంపిల్స్ తీసుకుంటున్నారు వీడియోస్ ద్వారా కానీ, మరి సార్ యొక్క ఫీడ్బ్యాక్ చూసి కానీ. కాబట్టి మీరందరూ కూడా మరి చూసే ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క మంచి మనసుతో చూసుకుని వీడియోస్ కానీ ఫీడ్బ్యాక్లు కానీ ఒక్కసారి క్లాస్కి వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకొని మీరు పెద్ద ధనవంతులు అవుతారని, పెద్ద కోటీశ్వరులు అవుతారని నేను కోరుకుంటున్నాను. సార్ గారు చెప్పినట్లుగా పెద్ద సిటీస్ మొత్తం కూడా సార్కి మరి సార్ చెప్తూ ఉంటారు. నేను మా అత్తవారింటికి వచ్చినట్టుకి వస్తుంటున్నాను. ఫస్ట్ ఈ యొక్క సబ్జెక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫ్లైట్లో వెళ్ళాను అని ఎట్లయితే చెప్పారో, ఇవన్నీ అద్భుతాలు మీరు చూస్తున్న వాళ్ళందరూ గమనించి ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం పెద్ద సిటీలో ఉన్నటువంటి క్లాసులు మొత్తంలో ఎక్కడ మిగిలితే అక్కడ ఒకసారి వచ్చి చూసి చదివితేరా ఈ యొక్క ఫంక్షన్ లాంటి క్లాసులు మీరు మీ అనుభూతిని పంచుకుంటారని కోరుకుంటున్నాను. అది మరి విజయవాడ కానీ, మరి రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, కర్నూలు కానీ, అనంతపూర్ కానీ ఎక్కడైనా సరే మీరు మీ అవకాశాన్ని బట్టి ఒకసారి క్లాసులు అటెండ్ అయ్యి ఈ యొక్క గొప్ప శక్తిని మీరు తీసుకుంటారని, అదే ఆ శక్తే టానిక్ ఒక్కసారి తీసుకుని నేను మనసారా కోరుకుంటాను. క్లాస్ చాలా చాలా అద్భుతం. ఇలాంటి క్లాసులు మీకు ఎక్కడ కూడా దొరకని నేను కోరుకుంటున్నాను. ఎస్. మరి మనకి ఈరోజు మరి భోజనాన్ని సమకూర్చేటువంటి బృందానికి, మరి హోటల్ వారికి, ప్రతి ఒక్క దానికి, ట్యూబ్కి, లైట్లకి, స్విచ్లకి, ఈ మైకులకి, ఈ యొక్క టేబుల్స్కి అన్ని సాగించినటువంటి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తదాస్తు. థ్యాంక్ యూ. వంతులకి, మేధావులకి, కోటీశ్వర్లకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విశ్వనాథ్ బాబు గారికి, గురువు గారికి పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను. నేను సార్ చెప్పిన విధంగా మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం ఎప్పుడైనా సరే బాబు గారి వీడియోలు నేను చూసుకుంటూనే ఉంటాను. నేను దాదాపు సంవత్సరం నుంచి వీడియోలు చూసుకుంటున్నానండి. నాకు ఒకప్పుడు కన్నా ఇప్పుడు పరిస్థితి చాలా బాగుంది. ఆర్థికంగా నేను చాలా డెవలప్ అయ్యాను. వెరీ గుడ్. నెలాఖరు వచ్చేటప్పటికి నాకు అదివరకు పరిస్థితి సంవత్సరం క్రితం ఎలా ఉండేదంటే, క్లాస్కి రాకముందు 100 రూపాయల కోసం కూడా నేను బ్యాగులో ఖర్చుల కోసం నేను దేవులాడుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు. బాబు గారి ఆశీర్వాదం తీసుకున్నాను, వస్తున్నాను. నేను ఈ ట్రిప్లో మా వారు కూడా నన్ను పంపించారు వెళ్ళమని. అడిగాను నేను, వెళ్ళొస్తానండి గురుగారి క్లాస్కి,
మరి అంటే నీకు ఏదన్నా మిరాకిల్ జరగాలి కదా, జరిగాక వెళ్దు అన్నారు. అది కాదండి, వెళ్ళొస్తేనే బాగుంటుంది, నేను వెళ్ళి సార్ ఆశీర్వాదం తీసుకుని రావాలి గురువు గారిది అని అన్నానండి. వెళ్ళరమ్మన్నారు, పంపించారు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు బ్యాగ్లో మనీ చూసుకుంటే నెలాఖరైనా ఫస్ట్ లాగానే ఉంటుంది. ఫస్ట్ తారీఖు ఎలా ఉందో ఇప్పుడు నెలాఖరులో అలా ఉంటుంది. నా బ్యాగ్ చూసుకుంటే మనీ ఇంత కట్టలు ఉంటాయి నా బ్యాగ్లో, కట్టలు ఉన్నాయి నా దగ్గర. నాకు ఏంటంటే ఇప్పుడు నాకు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నానండి నేను. మీ ఆశీర్వాదాలు నాకు 200% నాకు అవ్వాలి. నన్ను ఆశీర్వదించండి. నా దగ్గర డబ్బు సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా నా దగ్గర నిండుగా సంపూర్ణంగా పరిపూర్ణంగా సమృద్ధిగా ఉన్నాయి. అందులోకి నేను విశ్వమణి బాబు గురువు గారికి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. నేను ప్రతి నిత్యం కూడా విశ్వ కళ్యాణం చేస్తున్నాను. నేను అఫర్మేషన్స్ చేసుకుంటానండి. నిన్నగాక మొన్న ఏమైందంటే బాబుగారు ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళకి కూడా జాబ్ ఇస్తున్నారు మరి బాబుగారు. అందుకని నేను గురువుగారికి నేనే నవ్వుకున్నా మొన్న మధ్యాహ్నం నాకు కూడా గురువుగారు జాబ్ ఇచ్చారు. నేను ఎప్పుడో చిన్న వయసులో 75, 76లో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. అప్పటి నుంచి నాకు జాబ్ చేసుకోవాలని కోరిక, వెంటనే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అవకాశం రాలా ఇక నాకు. ఇంకా తర్వాత ఏంటంటే మధ్యలో మా బాబు వాళ్ళు 10th క్లాస్ చదివేటప్పుడు కూడా నేను ఇంటర్ రాశానండి. క్లాస్కి వెళ్ళి ఇంటర్ రాశాను. ఏదో 2 సబ్జెక్టులు పోయినాయి, కానీ నేను హ్యాపీగా ఉన్నానండి. టైప్ కూడా హయ్యర్ లోయర్ నేను నేర్చుకున్నా. అంతే, అంత కోరిక అనమాట నాకు జాబ్ చెయ్యాలి. నేను విశ్వమణి బాబు గారు నాకు ఇప్పుడు జాబ్ ఇచ్చారు. నాకు 60+లో విశ్వమణి బాబు గారు నాకు జాబ్ ఇచ్చారు. నేను దూసుకెళ్ళిపోతానండి. గురువు గారు మీ కుటుంబానికి నేను పాదాలకు నమస్కారాలండి. మీకు పాదాలకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. డబ్బు సంపదలకు ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధనవంతులకి అందరికీ నమస్కారములు. మన గురువు గారి తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబీలకి, గురుగారు తల్లిదండ్రులకి, గురుగారి కుటుంబీలకి అందరికీ శతకోటి నమస్కారం. అలాగా నాకు ఇది నాకేం లేదు. నా భార్య చనిపోయింది, మా అబ్బాయి ఇంకా చనిపోయారండి. మా శ్రీకాకుళం జిల్లా పలాస. అయితే గురుగారు చూశాను. గురుగారు సెల చూసి ఇలాగా వెళ్తాననుకుని మా పిల్లలు ఇక్కడ 3 రోజులు ఉన్నారండి విజయవాడలో. వాళ్ళకు ఇలాగ అవుతుందమ్మా అనుకుని అంటే ఇక్కడికి వచ్చానమాట. నిన్న వచ్చి అలాగా మా అల్లుడు ఇక్కడ వారికి దిగబెట్టారు. ఉదయం దిగబెడితే మాట్లాడితేననుకొని ఇలాగా వచ్చాను. గురుగారికి డబ్బులు ఇవన్నీ ఇచ్చేసి నాకు ఇప్పుడు మా 3 పిల్లలకి నా 4 అండమాన్లో పాప ఉంది, ఇక్కడ 3 ఉన్నారండి. అందరు కూలీ నాలు చేసుకుని బ్రతుకుతున్నారు. అయితే నాకు ఇల్లు ఉన్నది ఊర్లోన, ఒక అవతలకి పొడవది. ఆ ఇల్లు వాళ్ళిద్దరు ఎవరు లేరనమాట, ఆడపిల్లలకి ఆ ఇల్లు. అయితే ఇల్లు కట్టాల. ఆ ఇల్లు 4 ఇల్లు కట్టుకోవాలన్నమాట. అక్కడికి బాగలేదు కదా ఇల్లు, ఎవరు రావట్లేదు ఈ ఊరికి. ఆ ఇల్లు కట్టుకుంటాను అనుకొని గురుగారికి చెప్తున్నాను. అదేను సార్.